ఎప్పుడు లేని ఈరోజు కొత్తగా మీ అన్నయ్య కష్టపడి పని చేస్తున్నాడే. చూస్తుంటే ఈరోజు తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోయేలాగున్నాము. చాలా చాలే బా, ఎప్పుడు మా అన్నయ్య మీద పడి ఏడుస్తుంటావు. బావా మా చెల్లి గురించి నీ ఫీలింగ్ ఏంది బావా? మీ చెల్లి గురించి నా ఫీలింగ్ బామర్ది, మీ చెల్లి నా ఇంటి మహాలక్ష్మి బామర్ది. ఇంకా చెప్పాలంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి కూడా బామర్ది. ఎన్నెన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో నాకు ఇంత మంచి పెళ్ళాం దొరికింది బామర్ది. నువ్వు మరీ నన్ను ఎక్కువ పొగిడేస్తున్నావు బావా. ఉండు, ఇప్పుడే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. నువ్వు మాత్రం చచ్చినా పెళ్లి చేసుకోకు బామర్దే. ఎందుకు బావా? పెళ్ళయ్యాక అమ్మాయిలు కాస్త రాక్షసులు అవుతారు బామర్దే. బావా అవును బామర్ది, పెళ్ళాక అమ్మాయిలు అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు, ఇదంటే అదంటారు, అదంటే ఇదంటారు. ఒక్కొక్కసారి వేగలేక విడాకులు ఇచ్చేయాలనిపిస్తుంది బామర్ది. అందులో మీ చెల్లి ఉందే, పెద్ద బ్రహ్మరాక్షసి. బావా ఇదంతా విన్నా కూడా పెళ్లి చేసుకున్నావో చచ్చిపోతావు బామర్ది, కుక్క సావే. మా చెల్లికి విడాకులు ఇస్తే మా అమ్మ నాన్న నేను ఊరుకోం బావా. ఏం బిక్కుంటారా బామర్ది? మీది ఒక కొండముచ్చు ఫ్యామిలీ. మీ అమ్మ ఒక కొండముచ్చు, మీ నాయన ఒక కొండముచ్చు, మీ చెల్లుందే అదొక పెద్ద కొండముచ్చు. ఆ కొండముచ్చు నెగలేక ఈ కొండముచ్చులు నాకు తగలగట్టారు. బావా మా చెల్లి వింటే వింటే బొక్కలే ఏమవుతుంది? నిజంగానే వింటుంది బావా. రే బామర్దే, నువ్వు ఇట్లా నన్ను ఇరికిస్తే పోతావురా రే బామర్దే. నీకు నాతో ప్రాబ్లం ఉంటే నా గురించి మాత్రమే మాట్లాడు బావా. మా అమ్మ మా నాన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నావు బావా? ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లో ప్రాబ్లం ఉంటే ఎవరిని తిడతాము? కంపెనీనే కదా తిడతాము. టీలో ఎలకలేసావా మరదల్? అవును బావా. మంచి టేస్ట్ కోసం మా చెల్లెమ్మ. టీలో యాలకులు వేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్నయ్య. ఆరోగ్య ప్రయోజనాలా? ఆరోగ్య ప్రయోజనాలా ఏంటో చెల్లెమ్మ? యాలకుల వల్ల ఆహారం చాలా చక్కగా జీర్ణం అవుతుంది అన్నయ్య. అవి టీలో వేయకపోయినా మీ అన్నయ్యకు చాలా చక్కగా జీర్ణం అవుతుంది. ఏంది బావా అట్టంటావు? అలాగే నోటి దుర్వాసనను తగ్గించి నోటి ఆరోగ్యాన్ని చాలా చక్కగా కాపాడుతుందన్నయ్య. అయితే రోజు నాకు యాలకల్ టీ ఇవ్వు చెల్లెమ్మ. తప్పకుండా ప్రతిరోజు తాగు బామర్ది. కంపు భరించలేక చచ్చిపోతున్నాం. యాలకల్ టీ ప్రయోజనాలు అంతేనా చెల్లెమ్మ? చాలా ఉన్నాయి అన్నయ్య. బీపీని కంట్రోల్ చేస్తుంది, బరువు కంట్రోల్ అవుతుంది, ఇంకా శరీరంలోని వాపును కూడా తగ్గిస్తుంది. మందంటే మాకిష్టం, మందు తాగడం తప్పు కాదు, తాగనోడు మహారాజు, తాగి ఊగినోడు ధర్మరాజు. మందంటే మాకిష్టం, మేమంటే మందుకి ఇష్టం. అందరూ మందు తాగాలి, తాగి చిందులేయాలి, ప్రతి ఒక్కరు మందు తాగాలి. నీ చెల్లెలు బామర్ది ఇప్పుడు ఇస్తా చూడు జలక్. హలో 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 బావా, వచ్చిందిరా రాక్షసు బామర్దే. అన్నయ్య నువ్వే మందు బాటలు తీసుకొచ్చావంట. ఏంటి చెల్లెమ్మ అది చూసావా, అడ్డంగా దొరికిపోయాక ఏం మాట్లాడతాడు? చూడు బామర్ది, నువ్వు మందు తీసుకొచ్చి తాగమని చెప్తే నేను వద్దన్నానా లేదా? వద్దన్నా బావా. చూసావా, నేను మందు తాగడం నీ చెల్లికి ఇష్టం లేదని చెప్పాను లేదా? చెప్పావు బావా. అప్పుడు నువ్వేమన్నావు? నేనేమన్నా బావా? నువ్వు మందు తాగాల్సిందే బావా, లేకుంటే నా మీద ఒట్టే అని ఒట్టేసుకున్నావా లేదా? ఒట్టేసుకున్నావా లేదా? వేసుకున్నా బావా, ఒట్టేసుకున్నా బావా. అరే బామర్దే, నాకు కాదు మీ చెల్లెలకి చెప్పు. అవును చెల్లెమ్మ, ఒట్టేసుకున్నా. అన్నయ్య నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? అలా గడ్డి పెట్టు మీ అన్నకి. చెల్లెమ్మ అది ఆయన
ఆయన చెప్పిన ప్రతిదానికి గంగిరెద్దులా తలూపుతున్నావు. హలో 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 హలో. నీ తాగుడుపోతు వేషాలని నాకు తెలియదు అనుకున్నావు బావా. చూడు బంగారం, ఇప్పుడు తాగడం అంతా కామన్. నువ్వన్నా చెప్పు బామర్ది. అవును చెల్లెమ్మా, ఇప్పుడు మొగుడు పిల్లలు తాగడమే ట్రెండ్. నువ్వు ఒక్కదానివే ఇలా బాధపడుతున్నావు బంగారం. నేను ఒక్కదాన్నే కాదు బావా, ఈ లోకంలో ఉన్న అందరు అమ్మాయిలు వాళ్ళ భర్తల చెడు అలవాట్లను మార్చాలనుకుంటారు. ఎందుకంటే అప్పుడే సంతోషంగా ఉంటారు కదా. ఈ లోకంలో ఉండే అందరు మొగాళ్ళు కూడా వాళ్ళ పిల్లలనే మార్చాలనుకుంటారు. ఎందుకంటే అప్పుడే సంతోషంగా ఉంటారు. ఏదో పెగ్గేసి కాస్త తిని హాయిగా పడుకుందాం అనుకుంటే మహాతల్లి రాక్షసి మందు పడేసి కథలు చెప్తోంది. వినేవాడుంటే 1000 చెప్తారు ఈ పిల్లలు.